హలో అండి. బ్లౌజు కటింగ్ ఎలా చేస్తానంటే నేను ఆది బ్లౌజ్ ప్రకారము చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు అయితే వచ్చింది. దానికి 2 ఇంచులు ఖర్చు అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా పొడవు వచ్చేసి 14 ఇంచులు వచ్చింది. షోల్డర్ జాయింట్ దగ్గర బ్యాక్ పార్ట్కి 1/2 ఇంచు ఖర్చు అండ్ అలాగే కింద పట్టి మడతేస్తాం కదా, దానికి ఒక 1/4 ఇంచు 14 ముక్కాలు అయితే చేసుకోవాలి. ఇంకా అలాగే ఇది చంక లూజ్ వచ్చేసి 7.5 ఇంచు అనమాట. షోల్డర్ ఏమో 2.5 వచ్చింది. దానికి ఖర్చు యాడ్ చేసుకుంటే 3.5 అయితే పెట్టుకోవాలి. అండ్ అలాగే నెక్ వచ్చేసి నేను 2.5 పెడతాను అనమాట. అండ్ అలాగే చెయ్యి హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచులు అయితే వచ్చింది. ఇంకా దీని ప్రకారము మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. దీని ప్రకారము చూడండి. అండ్ అలాగే నడుము లూజ్ వచ్చేసి మొత్తము 31 ఇంచు వచ్చింది. 31 ఇంచులో 4వ భాగం అంటే 7 ముక్కాలు అయితే వస్తుంది. 7 ముక్కాలు తీసుకుంటే సరిపోయింది అనమాట. దానికి 1 ఇంచు డాట్స్ కోసం అయితే కట్ చేసుకోవాలి. అండ్ అలాగే 2 ఇంచులు ఖర్చు అనమాట. దీని ప్రకారంగా మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలంటే చూడండి, నేను ఆల్రెడీ గీసుకున్నాను అనమాట. మొత్తము చూడండి 14.75 ఇంచులు పొడవు. చెస్ట్ లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు ప్లస్ 2 ఇంచులు. కింద నడుము లూజ్ వచ్చేసి 7 ముక్కాలు ప్లస్ 1 ఇంచు డాట్స్కి ఇంకా 2 ఇంచులు ఖర్చు. పైన షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచు. అండ్ అలాగే నెక్ వచ్చేసి 2.5 ఇంచు. ఇంకా చంక లూజు 7.5 వచ్చింది కాబట్టి దానికి డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకున్నాను నేను డౌను. అండ్ అలాగే చూడండి, ఇంకా నెక్ వచ్చేసి ఇంకా ఆది బ్లౌజ్ ఎలా ఉందో దాని ప్రకారం అయితే నెక్ అయితే మనము గీసుకొని దాని ప్రకారం నేనైతే నెక్ ఇప్పుడు కట్ చేస్తున్నాను. అండ్ అలాగే షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్గా అనేది ఒక 1/4 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. అప్పుడు ఫిట్టింగ్ అనేది బాగా కుదిరిద్ది అనమాట. ఇప్పుడు దీని ప్రకారం అయితే మనము కట్ చేసుకోవాలన్నమాట బ్లౌజ్ అనేది. నేను ఏంటంటే ఈ వీడియో మీకు సరిగ్గా కనపడకపోవచ్చు, ఎందుకంటే నేను షార్ట్ వీడియోస్ తీసాను అనమాట. దాన్ని నేను లాంగ్ వీడియోస్ కింద ప్రమోట్ చేశాను కాబట్టి క్లారిటీ తగ్గిద్ది. నేను ఇంకా క్లారిఫైడ్గా చెప్తాను. ఇప్పుడు హ్యాండ్స్కి అనమాట. చూడండి, హ్యాండ్స్కి అలాగే ఫోల్డింగ్ చేసేసి ఇంకా కింద కరెక్ట్గా ఒక లెవెల్లో లైన్ వేసుకొని ఇంకా హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచులు 9.5 ఇంచులు. ఖర్చుగా 1 ఇంచు కలుపుకొని 10.5 ఇంచు. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచు అనమాట. అంటే ఫుల్ లాంగ్ హ్యాండ్ అంటే హ్యాండ్ వచ్చేసి హాఫ్ హ్యాండ్ కాదు కదా, ఫుల్ హ్యాండ్ కాబట్టి 3.5 ఇంచు పెట్టుకోవాలి. హాఫ్ హ్యాండ్ అయితే 3.5 ఇంచు పెట్టుకుంటాను నేను. పైన 1 ఇంచు తీసుకొని తర్వాత చెయ్యి లూజ్ ఎంత ఉందంటే 5 ఇంచులు వచ్చిందనమాట. కింద ఖర్చు వచ్చేసి 2 ఇంచులు. ఇంకా దానికి అలా గీసుకొని ఇట్లా క్రాస్గా అనేది తీసుకోవాలి హ్యాండ్. ఇంతే, చాలా ఈజీ కదా. ఇలాగే కట్ చేసుకోవాలి హ్యాండ్ అనేది. తర్వాత అదే హ్యాండ్ తిప్పి వేసుకొని తర్వాత అక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోవాలన్నమాట. నాకు ఇది జెంట్స్ టైలర్ దగ్గర నేను నేర్చుకున్నాను. అది కూడా ఒక నెలలోనే నేర్చుకున్నాను. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు నేను వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఊర్లో మా మామ దగ్గర అయితే నేర్చుకున్నాను. ఇప్పుడు నేర్చుకొని కూడా 4 ఇయర్స్ అవుతుంది. నేను ఇప్పుడు కుడుతూనే ఉన్నాను. డైలీ కుట్టాలి, లేకపోతే మర్చిపోతాం కటింగ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టుకొని కింద ఒక 1/2 ఇంచు అంటే ఇప్పుడు 1/2 ఇంచు ఎక్కువగా మనం కింద కట్ చేసి గీసుకోవాలి. ఆ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టుకొని 1/2 ఇంచు ఎక్స్ట్రా గీసుకొని తర్వాత చూడండి చెస్ట్లో ఇది క్రాస్ అనేది తీసుకోవాలి లోతు. అలాగే షేప్ పట్టి నేను పెద్ద పట్టి తీసుకున్నాను. 9 ఇంచుల కంటే పైన ఉంటే 9 ఇంచులు ఉన్న పెద్ద పట్టి 3.5 పట్టి తీసుకొని వేసుకొని తర్వాత డాట్స్ కోసం అనమాట. ఇక్కడ డాట్స్ కోసము ఇక్కడ క్రాస్ ఏమో 3 ఇంచులు తీసుకున్నాను నేను. తర్వాత డాట్స్ కోసం 1.5 ఇంచు, ఇటు పక్కేమో కిందేమో 2 ఇంచులు తీసుకున్నాను. సైడ్ కూడా ఇంకో డాట్ అయితే వేస్తాను. మొత్తం 4 డాట్స్ అయితే నేను వేస్తాను. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అండ్ అలాగే షేప్ పట్టి కూడా నేను ఇందులోనే తీసేస్తాను అనమాట. బ్లౌజ్లోనే షేప్ పట్టి తీసేస్తాను. ఇంకా సపరేట్గా మళ్ళీ ఇంకో షేప్ పట్టి తీస్తాను. మొత్తం నేను లోపల 4 షేప్ పట్టీలు అనేది వేస్తాను. లైనింగ్ ఒకటి, మెయిన్ పార్ట్ ఒకటి, ఇంకా ఎక్స్ట్రా ఇంకొకటి, లోపల మళ్ళీ ఇంకోటి వేరే క్లాత్ అనేది వేస్తాను. అప్పుడు స్టిఫ్గా అనేది ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే ఇలాగ అయిపోయింది. నెక్స్ట్ కటింగ్ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా కుట్టుకుంటే ఉగ్గులు వస్తుందని చెప్పేసి ఇప్పుడు కొత్తగా నేను ఫోన్లో చూసి ఇలా ట్రై చేశాను. సింపుల్గా అయిపోయింది. ఉగ్గులు రాకుండా క్లాత్ కూడా తక్కువ ఉన్నా కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా గమ్మేసి మొత్తం అతికించేసుకున్నాను. అతికించుకొని ఐరన్ బాక్స్ తోటి మొత్తం ఐరన్ చేసేసి ఇంక ఎక్స్ట్రా ఏం లేకుండా అదే లెవెల్లో కట్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఇంకా షేప్ పట్టి ఇవి 3 ఇలా కట్ చేసుకుంటాను. ఇంకా హ్యాండ్స్ ఏమో అలా ఏం కట్ చేయనండి. ఎందుకంటే హ్యాండ్స్ ఏంటంటే నేను లైనింగ్ బ్లౌజ్ కాబట్టి తిప్పి వేసుకుంటాం కాబట్టి మనకి ఇలా కట్ చేసుకుంటే కుదరదు. మనం కుట్టుకునేటప్పుడే మిషన్ మీద మనం ఒక 1/2 ఇంచు తిప్పి వేసుకోవాలి కాబట్టి నేను అలాగా హ్యాండ్స్ వరకు కొంచెం క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ పార్ట్ చూడండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇంకా షేప్ పట్టీలు అవి మొత్తం కట్ చేసేసాను. కొంచెం హ్యాండ్స్కి అయితే నేను పక్కన తీసి పెట్టుకుని అదైతే రెడీ చేసుకున్నాను. చూడండి, నేను ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేశాను. సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.